వారం మొదలుకొని ఈ ఆదివారం వరకు మన కుటుంబస్తులను, మన సంఘస్థులను, మన బంధువులను, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని కూడా దేవుడు కాపాడినందుకు మరొక ఆదివారం దేవుని సన్నిధిలో మనం అందరం గడిపే భాగ్యమును దేవుడు దయచేసినందుకు మొదటిగా దేవునికి వందనాలు చెల్లిస్తూ వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. అందరికీ వందనాలు. మీరు చెప్తున్నారా? ఓకే. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఎస్. ఓకే. దేవుడు అంటున్నాడు, ఎల్లప్పుడూ సంతోషముతో ఉండు అంటున్నాడు. మరలా చెప్పుదును, సంతోషముతో ఉండండి అంటున్నాడు. ఎల్లప్పుడూ సంతోషముతో ఉండుట అది సాధ్యమేనా? చెప్పండి ఎవరన్నా. అసాధ్యం. అవునా లేదా? ఒక్కోసారి దుఃఖం కలుగుతుంటుంది, ఒక్కోసారి జరగరాని సంఘటనలు కూడా మన కుటుంబంలో జరుగుతూ ఉంటాయి. కానీ ఆ సమయంలో కూడా నువ్వు సంతోషించాలా, బాధపడకూడదు. బాధపడుకోకుండా నువ్వు ధైర్యముతో ఉండాలంటే ముఖ్యంగా దేవుని ఒక వాక్యము అరికాలు మొదలుకొని శిరస్సు వరకు దేవుని ఒక వాక్యంలో నువ్వు నింపబడినట్టయితే శోధన వచ్చినను, కష్టం వచ్చినను, ఇబ్బంది వచ్చినను, ఏమొచ్చినా సరే, ఎంత కష్టం వచ్చినా సరే, ఆ సమయంలో కూడా నువ్వు నీ భారము దేవుని మీద మోపుతూ నువ్వు సంతోషిస్తావు. సంతోషించి ముందుకు నువ్వు కొనసాగుతావు. కానీ నువ్వు కుంగిపోవు. అలాంటి భాగ్యము దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. ఆమేనండి. ఓకే. కాబట్టి నేనైతే సంతోషంగా ఉన్నాను, మీరు కూడా సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. నాతో పాటు మీరు కూడా సంతోషంతో ఉన్నట్టయితే రెండు చేతులు పైకెత్తి దేవాది దేవునికి ఆమేన్ అని చెప్దాం. ఆమేన్. సంతోషంతో ఉన్న వాళ్ళందరూ మళ్ళీ చేయి పైకి ఎత్తండి. ఆమేన్. ఓకే. ఆమేన్ అంటే అవునుగాక, మేము కూడా సంతోషముతో ఉన్నాము గాక. ఇదైతే బాగానే అంటారు, కానీ ఏదైనా చిన్న సమస్య వస్తే ఏడ్చుకుంటుంటారు. చిన్న సమస్య వస్తే దేవుని సన్నిధి కూడా సరిగ్గా రాలేరు. చిన్న సమస్య వస్తే ప్రార్థన కూడా చేయలేరు. ఇంకా వాళ్ళు దిగులు కదా, ఏడుపు, బాధ, కష్టాలు కదా అని చెప్పేసి అదే తలబూచుకుంటూ బాధపడుతూ ఉంటారు. ఏదైనా సరే దేవుని మీద మనం భారం వేయాలి, ధైర్యంగా ముందుకు కొనసాగాలి. మన పని అయిపోయింది, ఇంకా ఇంతేలే అని అనకూడదు. దేవుడు మరొక తరుణాన్ని కూడా దేవుడు మనకి ఇస్తాడు. నీతిమంతుడు 7 సార్లు పన్నను మళ్ళీ తిరిగి లేపుతాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఆదివారం మనం ఏ వాక్యం వింటామంటే, నీ దేవుని మాట వినని వెడల ఈ శాపములన్నీ వచ్చును. నాతో పాటు మీరు ఈ మాట చెప్తారా? ధైర్యం ముందు చెప్పనేక కదా. ఈ మాట వింటుంటేనే కొద్దిగా గుండె కిందికి పోతుంది. మీరు కూడా భయపడతారేమో కదా. చెప్పండి, ధైర్యంగా చెప్పండి. నీ దేవుని మాట వినని వెడల ఈ శాపములని వచ్చును. అర్థమైందా? నీ దేవుని మాట వినని వెడల ఏ దీవెనలు వస్తాయి చెప్పండి? దేవుని కాడ ఉన్నా ఇంటే దేవుని కాడ ఉన్న దీవెనలు వస్తాయి. వినకపోతే, దేవుని మాట ధిక్కరిస్తే దేవుని కాడ ఏమున్నాయి చెప్పండి? శాపములు కూడా ఉన్నాయండి. శాపములు కూడా ఉన్నాయి. ఆ శాపములన్నీ వస్తాయి. వస్తామేనా చెప్పండి? ఎప్పుడు సంతోషం అనే మాట వినాలంటే సంతోషం అనిపిస్తుంది. ఆశీర్వాదకరంగా మాటలు వినాలనిపిస్తే ఆశీర్వాదం కానీ రాని అనిపిస్తుంది. శాపం అంటే శాపమా అని చెప్పేసి కొద్దిగా మనము ఏమైపోతాం చెప్పండి? కొద్దిగా భయపడతాం కదా. దేవుని మాట వింటే ఎన్ని ఆశీర్వాదములు ఉన్నావో, దేవుని మాట వినకపోతే కూడా అన్ని శాపములు ఉన్నాయండి. అన్ని శాపములు ఉన్నాయి దేవుని దగ్గర. అదే అధ్యాయంలో 14వ వచనం వరకు చూస్తే అన్ని దీవెనలు ఉన్నాయి. అదే 15వ వచనం వరకు వచ్చినప్పుడు అక్కడి నుంచి చదివితే అధ్యాయం అంతా కూడా ఏమున్నాయంటే
శాపములు 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 ఉన్నాయి. మళ్ళీ ఎందుకు ఆశీర్వాదాలు పెట్టాడు, అక్కడే శాపం పెట్టాడు? దేవుని మాట వినిన వెడల దేవుని దీవెలన్నీ మీ తల మీదకి వచ్చును. దేవుని మాట వినని వెడల, దేవుని మాటను ధిక్కరించిన వెడల, దేవునికి విరోధం ఉండిన వెడల దేవుని కాడ ఉన్న శాపములన్నీ వచ్చును. మళ్ళీ మీరందరూ మంచోళ్ళు, మీ మీదకి ఈ శాపములు రావు, అన్ని దీవెనలే వస్తాయి, అన్ని దీవెనలే వస్తాయి. కానీ ఎవరన్నా వినకపోతే మాత్రం వాళ్ళ మీదకి ఏమొస్తాయి చెప్పండి? శాపములు కూడా వస్తాయి. దేవుడు అంటే మేలు చేసేవాడే కాదండి, అవసరం వస్తే చెంప పగలు కొడతాడు కూడా. తండ్రి అంటే మంచోడే కాదండి, తండ్రి మాట వినకపోతే తండ్రి కూడా చెంప పగలు కొడతాడు, బెత్తం వాడమన్నాడు. తల్లి కూడా మంచిది 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 అంటే కాదు, తల్లి మాట వినంచేపు తల్లి మంచిదే. కానీ తల్లికి తిరుగుబాటు చేస్తే, తల్లికే మోసం చేస్తే, తల్లికే శత్రువు అవుతే ఆ తల్లి ఏం చేస్తా చెప్పండి? చెంప పగలు కొడుతుంది. కొడుకైనా సరే, కూతురైనా సరే. మనమైతే ఎలాగ మన పిల్లలను తిరుగుబాటు చేసినప్పుడు కొడతామో అలాగే మనం అందరం కూడా దేవునికి పిల్లలమై ఉన్నాం. మనము కూడా దేవుని మాట వినకపోతే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? కొడతాడు. ఆయన డైరెక్ట్గా వచ్చి చెయ్యితో నిన్ను కొట్టకపోవచ్చు, ఒక రోగముతో కొడతాడు, ఒక సమస్య పెట్టి కొడతాడు, ఒక ఇబ్బంది పెట్టి నిన్ను కొడతాడు, ఒక కీడు చేసి నిన్ను కొడతాడు, ఒక శోధన పెట్టి నీకు కొడతాడు, ఆహారం లేకుండా నిన్ను చేసి కొడతాడు. ఏదో ఒక రకంగా నిన్ను ఆయన చెంప పగలు కొడతాడు. అది మాత్రము సత్యమైన మాట. చదువుకుందాం. ఇప్పుడు నుంచి మొదటి నుంచి చదువుకుంటూ వద్దాం. 15వ వచనం నుంచి చదవండి. చదవండి. నువ్వు అనుసరించి నడుచుకున్న వల్లనియు నీ దేవుడైన యెహోవా శాపములన్నీ నీకు సంభవించును. ఇక్కడ ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే 15వ వచనంలో నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకునని వెడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. దేవుని యొక్క ఆజ్ఞను, ఆయన కట్టడలను, ఆయన నిధులను, ఆయన మార్గమును వినని వెడల, అమ్మా వినిన వెడలనా వినని వెడలనా చెప్పండి ఎవరన్నా? వినిన వెడలనా వినని వెడలనా? వినని వెడల నువ్వు వినకపోతే, దేవునికి నువ్వు తిరుగుబాటు చేస్తే, దేవునికి నువ్వు వ్యతిరేకంగా మాట్లాడితే, దేవుని నువ్వు ధిక్కరించినట్టయితే, దేవునికి విరోధముగా నువ్వు ఉన్నట్టయితే ఏమొస్తుందో చెప్పండి? ఈ శాపములన్నీ మీకు వచ్చును. వినకపోతే దేవుని మాటను వినుట బహు శ్రేష్టము. పోటేలు కొవ్వు అర్పించట కంటే, ఎద్దు కొవ్వు అర్పించట కంటే, కానుకలు సమర్పించట కంటే, దశభాగములు ఇచ్చట కంటే, నా శరీరం అంతయు కోసి ఇతరులకు పంచుట కంటే దేవుని మాట వినుట బహు శ్రేష్టమైనది. దేవుని మాట వినకపోతే మాత్రము, దేవుని మాటను ధిక్కరిస్తే మాత్రము ఏమొస్తాయంటే, ఏమొస్తాయి చెప్పండి? శాపములు వచ్చును. ఈ శాపములు చూసావా? యెహోవా సెలవిచ్చిన మాట వినని వెడల, యెహోవా సెలవిచ్చిన మాట వినని వెడల ఈ శాపములు, యా శాపములు చెప్పండి? దేవుని కాడ ఉన్న శాపములన్నీ వచ్చును. ఎవరైతే దేవుని మాట వినరో, దేవునికి విరోధముగా ఉంటారో, దేవునికి శత్రులుగా ఉంటారో, అలాంటి వారి మీద
దేవుని కాడ ఎన్నో శాపములు కూడా ఉన్నాయి, ఎన్నో తెగులు ఉన్నాయి. అవన్నీ మన మీదకి వస్తాయి. అవన్నీ దూరమవును గాక. అందరూ ఆమేనండి. అవన్నీ దూరమవును గాక. కావాలని అందరం కోరుకుంటున్నాం, కానీ వాక్యం మాత్రము ఉన్నది ఉన్నట్టు చెప్పక తప్పదు. కాబట్టి దేవుని మాట వినకపోతే దేవుని కాడ ఎన్నో శాపములు ఉన్నాయండి. అవన్నీ వస్తావని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అక్కడ కింద 16వ వచనం చదువుకుందాం. పట్టణములో నీవు శపింపబడదువు, పొలములో నీవు శపింపబడదువు. చూసావా? దేవుని మాట వినకపోతే అమెరికాకు పోయి బతకాలన్నా అక్కడ కూడా నీకు శాపమే కలుగుతుంది. లేదు, నేను హైదరాబాద్లో బతకాలా, పెద్ద పట్టణం, ఈ చిన్న పల్లెటూరులు వద్దు, ఈ జిల్లాలు వద్దు, ఈ సిటీ వద్దు అని హైదరాబాద్ ఒక పట్టణంలో, మహాపట్టణంలో పోయి బతకాలన్నా అక్కడ కూడా నీకు శాపమే కలుగుతుంది. నువ్వు ఏ దేశానికి పోయినా, ఏ పట్టణానికి పోయినా దేవుని మాట నువ్వు వినలేదంటే మాత్రము నీకు ఏమి కలుగుతుందంటే శాపమే కలుగుతుంది, శాపమే కలుగుతుంది. పట్టణములో నీవు శపింపబడదువు, తర్వాత పొలములో నీవు శపింపబడదు. పొలం, ఈ పొలం బాగాలేదు అని ఇంకా మంచి పొలం కొన్నావు, ఆ పొలం వేసినావు, అక్కడ కూడా నీకు లాసే. ఆ పొలం వద్దని చెప్పేసి ఇంకో పొలం వేసినావు, అక్కడ కూడా రాసే. ఈ పొలం వద్దు, మంచి యాపిల్ తోట వేద్దామని చెప్పేసి యాపిల్ తోట వేసినావు, అక్కడ కూడా నీకు లాసే. లేదు, టెంకాయ చెట్లు వేస్తానని చెప్పేసి టెంకాయ చెట్లు వేసినావు, అక్కడ నీకు లాసే. అది వద్దు, ఇంకా మంచిది ఉంది, ఎర్రచందనం ఉంది, లేదంటే ఏది గంధపు చెట్లు, లేదంటే టేకు చెట్లు, దానికైతే డబ్బు 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 దండికి వస్తుందని చెప్పేసి అది వేస్తే కూడా దాంట్లో కూడా ఏమవుతుంది చెప్పండి? శాపమే. ఏ పొలంలోనైనా సరే నువ్వు అడిగిపెట్టినా, ఏ రైతు పని నువ్వు చేసినా దాంట్లో కూడా మనకేమొస్తుందంటే శాపమే వస్తుంది. ఎందుకని వస్తుంది? దేవుని మాట వినని వెడల నువ్వు పట్టణములో శాపం వచ్చును, పొలములోనికి శాపం వచ్చును. చాలామంది నేను ఏ పని చేసినా నాకు పైకెక్కలేకపోతున్నా, ఏ పని చేసినా నేను పొందలేకపోతున్నా అని చెప్పేసి ఎంతోమంది ఎన్నో రకాలుగా తలలు పట్టుకొని బాధపడుతుంటారు, తలలు పట్టుకొని ఏడుస్తూ ఉంటారు. అందులో నేను కూడా ఒకరిని. నేను కూడా అలాగనే ఏడిశానండి. నా పాటల బుక్లో సాక్ష్యం ఉంటుంది, చదవండి. నేను కూడా అలాగే చేశాను. ఏది చేసినా దాంట్లో సక్సెస్ కావడం లేదు. ఎందుకు సక్సెస్ కావడం లేదంటే దేవుని మాట వినక, దేవునికి తిరుగుబాటు చేసి, దేవునికి ముఖం చూపించక ఈపు చూపించి అప్పుడు రంగంలో దిగాను. ఏమని? ఆటోలో పెడితే బాగా సక్సెస్ అవుతాయి, సినిమా లేకపోతే డబ్బులు దండికి వస్తాయి, లేదంటే ఆటోమొబైల్స్ స్పేర్ పార్ట్స్ పెడితే దండికి వస్తాయి, లేదా 3 లారీలు పెడితే డబ్బులు దండికి వస్తాయి, లేదా ఫైనాన్స్కి ఇస్తే డబ్బులు దండికి వస్తాయి, సిటీ బిజినెస్ చేస్తే డబ్బులు దండికి వస్తాయి అని ఎన్నో వ్యాపారాలు చేశాను. కానీ దాంట్లో మాత్రము నాకు ఏముందంటే శాపమే ఉంది, కానీ నాకు ఆశీర్వాదం ఒక్కటైనను లేదు. ఎందుకు శాపం వస్తుంది నాకంటే నేను దేవునికి విరోధముగా ఉన్నాను, అది సత్యమైన మాట. అందుకే దేవుడు అన్ని రకాలుగా నన్ను ఏం చేశాడంటే నాశనము చేశాడు. శాపమే నా మీదకి ఉంది, కానీ దీవెన మాత్రం నా మీద లేదు. అందుకే దేవుని యొక్క వాక్యములు 16వ వచనంలో ఉంది కదా, పట్టణములో నీవు శపించబడదువు, పొలములో నీవు శపించబడదువు. శాపము, శపించబడతావు. ఏది నీకు మిగలదు, ఏది నువ్వు సంపాదించుకోలేవు.
సమృద్ధిగా నువ్వు తినలేవు, సమృద్ధిగా నువ్వు జీవించలేవు. దేవునికి విరోధముగా ఉన్నాను కనుక, దేవుని మాటను నేను ధిక్కరిస్తున్నాను కనుక, ప్రేమేంద్రులారా, అలాగే నాకు వచ్చినట్టు ఇతరులు ఎవరైనా సరే దేవుని చేతులు తప్పించుకోలేరండి. ఇతరులు ఎవరైనా కావచ్చు, తప్పించుకోలేరు. అమ్మ కంజర ఎక్కడ సౌండ్ వస్తుంది, దూరం పెట్టుమ్మా. ఎవరైనా సరే దేవుని చేతిలో మాత్రము తప్పించుకునేకి అసాధ్యం. ఓకే, మరొక వచనం చదువుకుందాం. కింద 17వ వచనం చదవండి. నీ గంపయు పిండు పిసుకు నీ తొట్టియు శపింపబడును. నీ గంప తర్వాత ఏదంటే చెప్పండి, పిండు పిసుకు తొట్టి. గంప పేడ గంప కావచ్చు, అన్నం గంప కావచ్చు, రొట్టెల గంప కావచ్చు, సంగటి గంప కూడా కావచ్చు. అప్పట్లో నేను చూశాను, ఆవల కాటికి గొర్రెలు మేపుకున్న కాటికి సంగటి చేసుకొని గంప నిండా వేసుకొని వచ్చేవాళ్ళం. చింతొక్కు ఏమి అలాగే సంగటి గంప నిండా గంపని తెచ్చి పెట్టేవాళ్ళు, దాన్నే తినేవాళ్ళం. తర్వాత పిండి కావచ్చు, ధాన్యము కావచ్చు, ఏదైనా సరే నీ గంప శపింపబడును, నీ గంప శపింపబడును. లేదా బియ్యం పోసుకునే డ్రమ్ము శపింపబడును. ఏదైనా సరే నీ పాత్ర శపింపబడుతుంది. నీ బీరువా డబ్బు రాకుండా శపింపబడుతుంది, దాంట్లో డబ్బు నిలబడదు. అందుకే కొంతమంది నామాలు పెట్టి పూజ చేస్తారు. అన్ని దీంట్లోకి వచ్చి పడాలి, అన్ని దీంట్లోకి వచ్చి పడాలని. ఎట్ట పడతాయి? దేవుని మాట వినకపోతే ఎట్ట పడతాయి? అన్నీ వచ్చి పడవు, వచ్చేటివన్నీ పోతాయి. ఇంకా యాన్న రూపాయి ఉందేమో, 10 రూపాయలు ఉందేమో అని చెప్పేసి బీరులో పుడుకుతారు, దొరకవు, అవి కూడా దొరకవు. ప్రేమేంద్రులారా, నీ గంప శపింపబడును, పిండి పిసికే తొట్టె శపింపబడును. పిండి పిసికే తొట్టె అంటే ధాన్యం, ఆహారం కూడా శపింపబడుతుంది. పిండి పిసుకుదామంటే కొద్దిగే పిండి ఉంటుంది నీ కాడ, అన్నం వండుకుందామంటే కొద్దిగే గింజలు ఉంటాయి నీ దగ్గర, పప్పు చేసుకుందామంటే కొన్ని బ్యాళ్ళు ఉండవు, మిరపకాయ ఉండదు, చింతపండు ఉండదు, ఉప్పు ఉండదు, నూనె ఉండదు, ఎల్లిపాయ ఉండదు, ఉల్లిగడ్డ ఉండదు, ఏవి సరిగ్గా ఇంట్లో దొరకవు. ఎందుకంటే శాపం వచ్చింది. ఎందుకు అవన్నీ దొరకమంటే శాపం వచ్చింది. కాబట్టి నీ గంప శపింపబడును, నీ పిండి పిసికే తొట్టి కూడా శపింపబడును. లేదంటే ఆహారం తినాలని ముందర పెట్టుకున్నావు, తినాలని అనుకున్నావు, కానీ అప్పుడే బలిపడింది. ఏం చేస్తావు చెప్పు? ఏదో ఆకలికో ఏంటి తిందాం అనుకో ఏంటి, ఇప్పుడే బలిపడా, వీటికి 2 రోజులే నాకు తిండి లేక, అయ్యో ఇప్పుడు బలిపడిందట, తింటే చచ్చిపోతా, లేకుంటే బాయలే అని దాన్ని పారేస్తావు. పారేసి నీళ్ళు తాతావు, నీళ్ళు తీసుకొని తాగి పండుకుంటావు. దేవుని మాట వినకపోతే నీ నోటి కాటికి వచ్చిన ఆహారం కూడా నీకు తినలేవు. తిన్నాను దాన్ని అరిగించుకోలేవు, వాంతికి వస్తుంది. వాంతికి వచ్చి బడి కక్కుతావు. చూసావా? ప్రేమించేబులరా, గంప శపింపబడును, అలాగే పిండి పిసుకు తొట్టి కూడా శపింపబడును. దేవుని మాట వినకపోతే ఇలాగ జరుగుతుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అక్కడే 18వ వచనం, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ ఆవులు, నీ గొర్రెలు, మేకలు, మందలు శపింపబడును. ఏమయ్యా ఈరోజు అంతా ఈ వాక్యమే చెప్తావా? ఏదైనా దీవెన ఆశీర్వాదం, సంతోషము, దేవుని రాజ్యము, బంగారు ఇల్లు, వజ్రాల ఇల్లు చెప్పవా? ఈరోజు అవన్నీ వేనా అని అనుకుంటాం. ముందు ఇది తెలుసుకుంటేనే నువ్వు కంట్రోల్ అవుతావు. ఇలాగ జరుగుతుందని నువ్వు తెలుసుకుంటేనే నువ్వు కంట్రోల్ అవుతావు. అందుకే నువ్వు దాని కొరకు ఆశ కలిగి నువ్వు ఉంటావు. ఇక్కడ ఎన్ని రకాలుగా శాపములు ఉన్నాయి మనకన్నీ. మనం ఒకసారి చూసినట్టయితే నీ
గర్భఫలములోనికి శాపము. పుట్టిన పిల్లలు పుట్టినట్టే చనిపోవడము, లేదంటే పుట్టినా కూడా ఏదన్నా తిక్క పిల్లలకు పుట్టడము. ఒకవేళ పుట్టినా వాడు పెద్దగైన దొంగలక్క మారడము, లేదంటే వాడు ఒక ఉగ్రవాది లెక్క కావడము, లేదంటే వాడు సైకోలక్క మారడము, లేకపోతే తల్లిదండ్రులను ఉతికి పారేయడము. నీ గర్భఫలము శపింపబడును. తర్వాత నీ భూ పంట శపింపబడును. భూ పంట ఇందాక చెప్తుంది కదా, భూ పంట. ఏ పంట వేసినా సరే వచ్చి అమ్మడే పురుగులు తినేసిపోతాయి. ఏ పంట వేసినా సరే ఆ సమయానికి వర్షం రాదు, వాటి పట్టిపోతాయి. ఏ పంట వేసినా సరే దొంగలు వచ్చి కోసుకొని పోతారు. ఏ పంట వేసినా సరే అడుగు పందులు పడి అన్నీ తినిపోతాయి. ఏ పంట వేసినా సరే పక్షులు వచ్చి అన్నీ తినిపోతాయి. పేయి చూసే కంకి కాడ ఒక కంకికి 2 కూడా గింజలు ఉండవు, అన్నీ తినేసింటాయి. ఎందుకంటే దేవుడు వాటికి ఆజ్ఞయిస్తాడు, వాడు తినకూడదు, వాళ్ళ కుటుంబస్తులు తినకూడదు. పక్షులారా మీరు తినండి అని చెప్పేసి పంపిస్తాడు. పురుగులారా మీరు తినండి. లేకైతే ఒడగండ్ల వాన కురిపిస్తాడు. కంకులు వచ్చినాయి, జొన్న కంకులు పైనుంచి ఒడగండ్లు పడుతున్నాయి. కానీ అన్నీ పడి ఆ కంకులు రాలిపోయి బురదలు పడి మొత్తం నీ చేతికి రాకుండా, నీ ఇంటికి రాకుండా, నీ నోటికి పోకుండా, నీ కడుపులోకి పోకుండా దేవుడు చేసేస్తాడు. ప్రేమిలరా, నీ గర్భఫలము శపింపబడును, నీ భూఫలము శపింపబడును. ఆవులు మేపుతున్నావు, ఆవులు మేపి బాగా పెరుగు పాలు తాగాలని ఆశిస్తున్నావు, వాటి పేడ అమ్ముకోవాలని ఆశిస్తున్నావు. మంచి దూడలు ఈంతే ఆ దూడలు అమ్ముకొని ఇంట్లో బియ్యం తెచ్చేసుకోవాలని ఆశిస్తున్నావు, లేదా బంగారం చేపించుకోవాలని ఆశిస్తున్నావు, మంచి బట్టలు పట్టించుకోవాలని ఆశపడుతున్నావు. కానీ ఆవు మాత్రం ఈనదు. ఆ ఆవు ఏం చేస్తాడు చెప్పండి? గుడ్రు ఆవు. లేదంటే ఆ ఆవు దూడ పిల్ల ఆ కడుపులోనే చచ్చిపోతుంది, లేకపోతే దాన్ని కుక్క ఎత్తకపోతుంది, వచ్చి చెడు ఎత్తకపోతుంది. గర్భఫలంలో నీకు శాపము. తర్వాత అక్కడ మరి ఏం చెప్పండి? గొర్రెలు మేకలు మందలు శపింపబడును. గొర్రెలు పెట్టినా నువ్వు ఆశ్రయింపబడవు, మేకలు మేపిన ఆశ్రయింపబడవు, ఆవులు మేపిన దీవింపబడవు. లేదా బర్రెగొడ్లు తెచ్చి పాలు బాగా ఇస్తావని చెప్పేసి మంచి బర్రెగొడ్లు తెచ్చినా నీకు మాత్రం ఆశీర్వాదము లేదు. దాంట్లో కూడా నీకు ఏమొస్తుందంటే శాపం వస్తుంది. ఎందుకు శాపం వస్తుందంటే దేవుని మాట వినని వెడల ఈ శాపములన్నీ వచ్చును. ఈ శాపములు అంటే దేవుని కానిచ్చి శాపములు కూడా వస్తాయి. దేవుడు అన్ని దీవెనలు ఇచ్చేవాడే కాదండి. దేవుని మాట వినకపోతే మెత్తుతాడు, చెంప పగలగొడతాడు. ప్రేమిలారా, కాబట్టి దీంట్లో కూడా మనం ఏమైపోతాం చెప్పండి? శపింపబడతాం. ఒకటి గర్భఫలం, భూఫలం, ఆవులు, గొర్రెలు, మేకల మందులు శపింపబడును. ఇవన్నీ కూడా శపింపబడతావని దేవుని ఒక వాక్యము సెలవేస్తుంది. ఈ వాక్యం వింటుంటే మీకు ఏమనిపిస్తుంది చెప్పండి? దేవుని మాట విందామా? దేవుని మాట వినుకోకుండా ధిక్కరిద్దామా? దేవుని మాట విందాం. దేవుని మాట మనం విందాం. దేవుని మాట వినుకోకుండా మనం ఉండకూడదు. అలాగే 19వ వచనం, నీవు లోపలికి వచ్చినప్పుడు శపింపబడదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు శపింపబడదువు. చూసావా? ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినప్పుడు శపింపబడతావంట. ఇంట్లో కొట్లాడిపోతావు. పెండ్లంతో కుషిలే, ఇంట్లో ఉన్న పిల్లలతో కుషిలే. ఇంట్లో ఉన్న టీవీ తెచ్చేది నేల కొట్టేది, ఇంట్లో ఉన్నట్టు ప్లేట్లు తెచ్చేది నేల కొట్టేది, జుట్టు పట్టుకునేది కింద పడేది, అన్నం వండిన గిన్నె పారేసేదే,
పొప్పుకుండా తెచ్చి పరేసేదే. సెల్ ఫోన్ ఉంటే పలగొట్టేదే ఇంట్లో. తర్వాత తలకాయ తీసుకొని బండ కొట్టుకునేదే. ఇంట్లో కొట్లాడి బయటికి శాపముతోనే బయటికి వెళ్తాడంట. మంచి శాపముతోనే బయటికి వెళ్తాడంట. లాస్ట్కి ఇంట్లో వాళ్ళు దొబ్బేస్తాడంట. బయటికి వెళ్ళినప్పుడు శపింపబడదు. మళ్ళీ బయటికి వెళ్తాడు. బయటికి వెళ్తేనే కనీసిన స్నేహితులతో అంతా కొట్లాడమే. ఆ స్నేహితులతో కొట్లాడేదే, ఆ బంధువులతో కొట్లాడేదే, ఇంటి పక్కలతో కొట్లాడేదే, అందరితో కొట్లాడేదే. ఏమి డ్యూటీ చేసే కాడ ఆఫీసులో కొట్లాడేదే, పని చేసే ఆఫీసులో కొట్లాడేదే, అందరితో కొట్లాడేదే. కొట్లాడి ఆడ ఈడ తన్నులు తిని ఏం బయటకు వస్తే కూడా లాభం లేదబ్బా, వాళ్ళు కొట్టిరి వీళ్ళు కొట్టిరి అని చెప్పేసి దెబ్బలు తిని కట్లు కట్టుకొని, కాళ్ళు కట్లు కట్టుకొని, చెయ్యి కట్లు కట్టుకొని అబ్బా అయ్యయ్యయ్యయ్య బయటికి పోతే కూడా లాభం లేదు నాకు. వాడు ఒకటేసా ఈడు ఒకటేసా, వాడు బంధువు అని పోతే వాడు కూడా కూడిపెట్టలే నాకు అని చెప్పేసి లాస్ట్కి అబ్బా అయ్యో అని ఇంటికాడ వచ్చి పడతాడు. ఏమయ్యా ఏమైనా తెస్తావా? ఏం తెస్తావు పోవే. ఏం పోతే ఆడ అంతా ఎవరు చూసినా ఈరోజు నాకు విరోధమే, ఎవరు చూసినా నాతో కొట్లాడడమే. నన్ను ఏం అడగద్దు. ఇప్పుడే బాధతో వచ్చాను, ఇప్పుడే ఇబ్బందితో వచ్చాను. పనులంటే పని లేవు. ఏమన్నా మటన్ వేసి మటన్ లేదు ఇట్లేదు పా. ఏమైనా బిస్కెట్ ప్యాకెట్ వేసి పిల్లలకి ఏం లేదు పా. నన్ను అర్థం మాట్లాడద్దు. చూసావా, దేవుని మాట వినకపోతే మందిరంలో నుండి బయటికి పోయేటప్పుడు శాపంతోనే పోతాం. ఇంట్లో నుంచి బయటికి పోయేటప్పుడు శాపంతోనే పోతాం. బయట తిరిగి వ్యాపారం చేసినా, లేదంటే ఏదైనా ఆఫీసులో ఉద్యోగం చేసినా, ఏది చేసినా సరే నీకేం ఆదాయం ఉండదు. కానీ ఇంకా 2 తిట్లు, 2 ఏట్లు, 2 శాపములు అన్నీ తిప్పించుకొని బాధతో శాపముతోనే ఇంట్లోకి వస్తాం. ఇంట్లోకి వచ్చేటప్పుడు కూడా శాపముతోనే వస్తాం. ప్రేమ దేవులారా, ఇంత జరుగుతుంది, చాలా జాగ్రత్త. అమ్మా వినండి, దేవుని మాట వినకపోతే ఇలాగ జరుగుతుంది. అయ్యా వినండి, దేవుని మాట వినకపోతే ఇంట్లో నుంచి బయటికి పోయేటప్పుడు శాపము, బయట నుంచి ఇంట్లోకి పోయేటప్పుడు కూడా శాపం. దేవుని మాట వినని వెడల శాపం. కాబట్టి దేవుని మాట విందాం, దేవునికి లోబడదాం, దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా మనం జీవిద్దామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. 20వ వచనం, నీవు నన్ను విడిచి చేసిన నీ దుష్కారముల చేత నీవు హతము చెయ్యబడి వేగముగా నశించు వరకు నీవు చెయ్యి చూసుకును కార్యములన్నిటినీ విషయములోను యెహోవా శాపము, కలవరమును, గద్దింపును నీ మీదికి తెప్పించుదును. చూసావా, ఇక్కడ ఎన్ని సంగతులు ఉన్నావో ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. నీవు నన్ను విడిచి, నీవు చేసిన దుష్కారముల చేత నీవు నన్ను విడిచిపెట్టావు. నీవు నన్ను విడిచిపెట్టి ఏం చేస్తున్నావు చెప్పండి? నువ్వు దుష్కారములు చేస్తూ ఉన్నావు. చెయ్యరాని పని నువ్వు చేస్తున్నావు, చెయ్యరాని తప్పు నువ్వు చేస్తున్నావు. దుష్టులతో సాంగత్యము చేస్తున్నావు, తాగుబోతులతో సాంగత్యము చేస్తున్నావు, ఇసుపెట్టాకలు ఆడేవారితో సాంగత్యము చేస్తున్నావు, దొంగలతో సాంగత్యము చేస్తున్నావు. నీవు నన్ను విడిచి నువ్వు చేసిన నీ దుష్కారముల చేత నీవు హతము చేయబడతావు. నువ్వు దుష్కారములు చేసేవాడు
నన్ను ఇడిచిపెట్టినోడు నువ్వు హతమవుతావు. హతం అంటే తెలుసా? చెప్పండి, ఏమి చెప్పండి? మరణము పొందుతావు. ప్రేమలరా, అక్కడే మరొక మాట ఉంచండి. నీవు నశించు వరకు, వేగముగా నశించు వరకు నీవు చెయ్యి పూనుకును కార్యములన్నిటిలోనూ. చూసావా, వేగముగా నశిస్తావంట. వేగముగా నశిస్తాడు దేవుని మాట వినకపోతే. దేవుని విడిచిపెట్టిన వెడల, దేవునికి విరోధముగా దుష్టకారములు చేసిన వెడల నీవు వేగముగా హతమవుతావు, వేగముగా నీవు నశిస్తావు. అయ్యో, 1 సంవత్సరం కింద ఈయన బాగా ఉండే, తెల్ల బట్టలు వేసుకొని తిరిగేవాడు, బుల్లెట్ బండి మీద తిరిగేవాడు, కారులో తిరిగేవాడు. అప్పుడే ఏమి ఇలాగైపోయినాడు ఈయన అనే పరిస్థితికి వేగముగా మనం పడిపోతాం. నాశనానికి ముందు గర్వము నడుచును అనే వాక్యం నెరవేరుతుంది అప్పుడు. కాబట్టి ప్రేమేంద్రులారా, వేగముగా నశిస్తావు. అక్కడే మరేముందంటా, నీ కార్యములన్నిటిని విషయములోను యెహోవా శాపము కనపరుచును. యెహోవా శాపములు నీ కార్యములన్నిటి విషయములోను యెహోవా శాపము వచ్చును. ఏ కార్యము చేసినా దాంట్లో శాపమే, శాపమే, శాపమే. ఏ కార్యమును చేయబట్టు దాంట్లో శాపం వస్తుంది. దాంట్లో నీకు దీవెన రాదు, కానీ దేవునికి విరోధమైన శాపం వస్తుంది. ప్రేమైన దేవులారా, కాబట్టి మనము జాగ్రత్తగా మనము బతకవలను. శాపం వచ్చును. తర్వాత మరేం చెప్పండి? కలవరపరుచును, గద్దింపును నీ మీదికి వచ్చును. కలవరం వచ్చును. తర్వాత ఏమొస్తాడు చెప్పండి? గద్దింపు నీ మీదకి వస్తుంది. గద్దింపు, ఎవడో నేను గద్దించినట్టు, తిట్టినట్టు, కొట్టినట్టు నీ మీదకి వచ్చును. దేవుని మాట వినని వెడలా హతమవుతావు. దుష్కారములు చేసిన వెడల నువ్వు హతమవుతావు, నశిస్తావు. వేగంగా నీ కార్యములన్నీ హతమైపోతాయి. కాబట్టి నీ మీదికి గద్దింపును వచ్చుననే వాక్యం కూడా సెలవిస్తుంది. చాలా జాగ్రత్తగా మనము జీవించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. 21వ వచనం, నీవు శోధన పరుచుకుని పోవు దేశములో నుండి ఉండకుండా నిన్ను కీర్తింపజేసి యెహోవా తెగులు నిన్ను వెంటాడును. చూశావా, దేవుని మాట వినని వెడల నీవు స్వాధీనము పరుచుకును దేశములో నీవు ఉండకుండా కుషింపు చేయి వరకు యెహోవా తెగులు నిన్ను వెంటాడును. తెగులు 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 అంటే తెలుసా అమ్మ? తెగులు అంటే చెప్పండి. కరోనా అనే తెగులు ఏమొచ్చిందో చెప్పండి? 19 కదా, 19, 2020 2 సంవత్సరాలు ఏమొచ్చింది చెప్పండి? తెగులు. మూతికి సిక్కం పెట్టుకొని తిరగాల అమ్మ. ఏం పెట్టుకొని తిరగాలి చెప్పండి? మూతికి సిక్కం. మూతి సిక్కము తీసి భార్యతో మాట్లాడకూడదు, తెగులు వస్తుంది. మూతికి చిక్కము తీసి పిల్లలతో మాట్లాడకూడదు, తెగులు వస్తుంది. మూతికి చిక్కం పెట్టుకొనే బయటికి వెళ్ళాలా. తర్వాత చేతులకి శానిటైజర్ వాడాలా. బయట కూరగాయలు తెస్తే కూరగాయలు కూడా కడుక్కోవాలా. పాల ప్యాకెట్ తెస్తే పాల ప్యాకెట్ ముట్టుకోకూడదు, దాన్ని కూడా కడగాల. ఇంకా కొంతమంది పాల ప్యాకెట్లు మిద్ది మీద తీసుకున్నారు చెప్ప, చేయితో కాదు ఇచ్చేది, అది తీసుకొని గంపతో వేయాలా. వాళ్ళు కూడా గంపలు తీసుకుంటారు, ముట్టుకోకూడదు. అది కూడా తీసి మళ్ళీ కడిగి దాన్ని మళ్ళీ శానిటైజర్ వేసి కడుగుతారు. ఏం తెలివిమంతులయ్యా. అయినను సరే ఎంతమంది కూలిపోయారు చెప్పండి.
తెగులు వచ్చి ఎంతమంది కూలిపోయారు, ఎంతమంది నాశనం అయిపోయారు. దేవుని మాట వినకపోతే ఏమొస్తుంది చెప్పండి? తెగులు. తెగులు నిన్ను ఎంటాడును. నువ్వు శోధనము పరుచుకునే దేశములో ఉండకోకుండా, శోధనం పరుచుకునే ఇంట్లో నువ్వు ఉండకోకుండా యెహోవా తెగులంట. అమ్మ, ఎవరు తెగులంట చెప్పండి? యెహోవా తెగులు. దేవుడు ఏమైనా తెగులు పంపిస్తాడా? అన్ని దీవెనలే పంపిస్తాడులే నా నెత్తి మీదకి అనుకుంటాం కదమ్మా. అమ్మ, ఏమనుకుంటాం చెప్పండి? దేవుడు తెగులు రోగం పంపిస్తాడా? అన్ని దీవెనలే కదా, తీసుకొని పోదాంలే మూట కట్టుకొని. దేవుని మాట వినకపోతే తెగులు కూడా పంపిస్తాడు. అందుకే అక్కడ ఉందా లేదా? చదవండి మరొక మాట, ఇంత మాట చదవండి. యెహోవా తెగులు నిన్ను వెంటాడును. అమ్మ, ఎవరు తెగులట చెప్పండి? చెప్పండి. చెన్నై ఎవరు? అది చైనా కదా. చైనా నుంచి వచ్చింది తెగులు, కరోనా వైరస్ అక్కడి నుంచి వచ్చింది. కానీ ఆ ఊరి మీదకి ఎవరి నుంచి పోయింది తెగులు చెప్పండి? యెహోవా తెగులు చైనా దేశం మీదకి వెళ్ళింది. కానీ అక్కడి నుంచి తెగులు ఆగొచ్చింది చెప్పండి? అన్ని దేశాలకు వచ్చింది యెహోవా తెగులు. దేవుని మాట వినకపోతే యెహోవా వద్ద నుండి ఏమొస్తుంది చెప్పండి? యెహోవా తెగులు వస్తుంది, శాపం వస్తుంది. దేవునికి మనం విరోధముగా జీవించకూడదు. దేవుని మాటను మనము వినువారుగా ఉండాలి. దేవుని మాటకు మనం భయపడువారుగా ఉండాలి. దేవుని మాటకు లోబడువారముగా ఉండాలి. మనుషులకు ధిక్కరించినా, మనుషులకు భయపడకపోయినా, మనుషులకు లోబడకపోయినా, మనిషి మాట వినకపోయినా దేవుని మాటన వినాలి. దేవుని కన్నా లోబడాలి. దేవునందు భయభక్తులు కలిగి జీవించాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కాబట్టి యెహోవా వద్ద నుండి తెగులు వచ్చును. తర్వాత అక్కడ చదవండి 22 వచనం. యెహోవా క్షయ రోగము చేత. చూసావా? యెహోవా ఏమంట? యెహోవా క్షేమము రోగం. అదొక రోగం. కొత్త కొత్త రోగాలు తెలుసా మీకు? కొత్త కొత్త జబ్బులు వస్తున్నాయి ఇప్పుడు. ఆ జబ్బులు కూడా దేవుడు తెప్పిస్తాడు. తర్వాత మళ్ళీ ఏమో చెప్పండి? జ్వరములు అంటే జ్వరములు కూడా రకరకాలు ఉన్నాయి. జ్వరములు కూడా రకరకాల జ్వరం, ఇసుకరమైన జ్వరములు వస్తున్నాయి. టైఫాయిడ్ జ్వరం అంట, మలేరియా జ్వరం అంట, డెంగ్యూ జ్వరం అంట, ఏమి అక్షయ జ్వరం అంట. అలాగే జ్వరముల చేతను, తర్వాత మంట చేత. మంట ఎక్కడ చూసినా మంటే. చేతులు బాగా మంట ఉంది. ఇదంతా మంట ఉంది. ఏమో తలకాయ ఎంత మంట ఉంది చూడయ్యా. డాక్టర్ కాడ పోయి చూడాలా. అంత రోగస్తులు వస్తుంటారు. తలకాయ ఎంత మంట చూడయ్యా. గుళ్ళలు ఎత్తున్నావు ఎందుకో? అగో ఈడ గుల్ల ఉంది, అగో ఈడ గుల్ల ఉంది, అగో ఈడ గుల్ల ఉంది. గుల్ల అన్న. తలకాయ ఎంత మంట. తర్వాత ఈ కడప అంత మంట. మంట. ఇక్కడ మంట. అంటే డాక్టర్ గారు చెప్తారన్నమాట ఇలాగ మంట. అక్కడ ఉంది కదా మంట. ఏముంది చెప్పండి, మరోసారి చెప్పండి. జ్వరము చేతను, మంట చేతను, మహాతాపము చేతను, కట్కము చేతను, కాటిక చేతను, బూజు చేతను నిన్ను కొట్టును. నీవు నశించు వరకు అవి నిన్ని తరుమును. చూసావా? ఇంకక్కడ పేర్లు కొన్ని ఉన్నాయి. బూజు చేత, కటకం చేత, ఏమి అక్షయం చేత, రకరకాలుగా తెగుళ్ళు. ఆ తెగులు చేత దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? దేవుడే ఏం చేస్తాడు చెప్పండి? నిన్ను వెంటాడుతాడు. రోగము చేత నిన్ను వెంటాడుతాడు. ఇప్పట్లో ఏం పెట్టాల్సిన అవసరం లేదు. బీబీ ఎక్కువ పెడితే చాలు. బీబీ మన చర్చిలో కొంతమంది చచ్చిపోయారు. బీబీ ఎక్కువే చచ్చిపోయారు. కొంతమంది చచ్చిపోయారు. షుగర్ ఎక్కువే చచ్చిపోయారు. నిజమండి. ఏం పెట్టాల్సిన, ఒక షుగర్ ఎక్కువ పెడితే అయిపోయా. ఏమి స్వీట్ కాడికి పోతాడు, అబ్బా వద్దు షుగర్ ఉంది అంటాడు. తెల్లబో కాడికి పోతాడు, అబ్బా తెల్లబో, అబ్బా రొట్టె ఉంటుంది అంటాడు.
నిజమండి. ఏమి ఏంపుడు కాడికి పోతాడు, అబ్బా ఏంపుడు కూర తినకూడదు, నేను చాంబర్ ఉందా, రసం ఉందా, పెరుగు ఉందా అనే కాడికి వస్తుందండి. రకరకాల జబ్బులు, ఆ రోగాలంట ఏం చేస్తావు చెప్పండి, నీవు నశించు వరకు అవి నిన్ని తరుమును. ఎవరు తరుముతారు చెప్పండి? సింహము నిన్ను తరమాల్సిన అవసరం లేదు. సింహము నిన్ను తరమాల్సిన అవసరం లేదు. కుక్కలు నిన్ను తరమాల్సిన అవసరం లేదు. శత్రువులు నిన్ను తరమాల్సిన అవసరం లేదు. నీ రోగమే నిన్ను తరిమి 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 పట్టుకుంటుంది. దేవుని మాట వినకపోతే, దేవునికి విరోధముగా నువ్వు జీవిస్తే, దేవుని కాడు నుండి ఏమొస్తావు చెప్పండి? అక్షయమైన రోగములు, జ్వరములు, ఏమి ఎన్నో మంట చేత, మహత్కారము చేత, ఘటకము చేత, ఏమి కంకి కాటకల చేత, బుగ్గు చేత నిన్ను కొట్టును. నీవు నశించు వరకు అన్నియు నిన్ను తరుమును తరిమి 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 నిన్ను పట్టుకుంటాయి. ఆ రోగంలే పట్టుకుంటాయండి నిన్ను. ఆ రోగములే నిన్ను పట్టుకుంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా మనము దేవుని మాట విందాం. లేకపోతే యెహోవా వద్ద నుండి అక్షయ రోగములు వస్తాయండి. భయంకరమైన రోగములు, తెగుళ్ళు వస్తాయి. ప్రేమేం చెప్పిలారా, దేవుడు దీవెనలు ఇస్తాడు, ఆశీర్వాదములు ఇస్తాడు, అన్ని వరాలు ఇస్తాడు. దేవుని మాట వినకపోతే అన్ని శాపములు కూడా పంపిస్తాడు. కాబట్టి దేవునికి విరోధముగా, దేవునికి ఇష్టంగా మనం జీవిద్దాం. యేసు వలె మనం కొనసాగుదాం. మోషే వలె మనం కొనసాగుదాం. ఆనూకు వలె మనం కొనసాగాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఒక పాట పాడుకుందాం. వాయిద్యాలు వాయించేవాళ్ళంటే పిలిచండి. పాట నంబర్ 180, రక్షణ సునాద గీతంలో నుండి. నేను సాగెదా యేసునితో నా జీవిత కాలమెంత, నేను సాగెదా యేసునితో నా జీవిత కాలమెంత. యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా. పరుమున చేరగా నీ వెళ్ళదా, పరుమున చేరగా నీ వెళ్ళదా. ఆనూకు వలె సాగెదా, ఆనూకు వలె సాగెదా. నేను సాగెదా యేసునితో నా జీవిత కాలమెంత, నేను సాగెదా యేసునితో నా జీవిత కాలమెంత. అందరు చప్పట్లు కొడుతూ, మీ దగ్గర కూడా పాటల బుక్కులు ఉంటే మీరు కూడా తెరిచి పాడండి. ఒకవేళ పాటల బుక్ లేకపోతే తీసుకోండి, మీరు కూడా నేర్చుకోండి. లోకపు శ్రమలు నన్నెదిరించిన, కఠినలు రాళ్ళతో హింసించిన, లోకపు శ్రమలు నన్నెదిరించిన, కఠినలు రాళ్ళతో హింసించిన. చేపేను వలె సాగెదా, చేపేను వలె సాగెదా. నేను సాగెదా యేసునితో నా జీవిత కాలమెంత, నేను సాగెదా యేసునితో నా
జీవిత కాలమెంత. వెనక శత్రువులు వెంటాడినను, ముందు సముద్రము ఎదురొచ్చిన. వెనక శత్రువులు వెంటాడినను, ముందు సముద్రము ఎదురొచ్చిన. మోసై వలె సాగెదా, మోసై వలె సాగెదా, నేను సాగెదా యేసునితో నా జీవిత కాలమెంత. నేను సాగెదా యేసునితో నా జీవిత కాలమెంత. తల్లి మరచిన తండ్రి విడిచిన, తల్లి మరచిన తండ్రి విడిచిన, బంధువులే నన్ను వెలివేసిన, బంధువులే నన్ను వెలివేసిన. యేసు వలె సాగెదా, యేసు వలె సాగెదా, నేను సాగెదా యేసునితో నా జీవిత కాలమెంత. నేను సాగెదా యేసునితో నా జీవిత కాలమెంత. హల్లెలూయా. ఈ లోకంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా మనము పడిపోకుండా, మన విశ్వాసములో నుండి మనము కుంగిపోకుండా, మనము దుర్నీతిలో పడకోకుండా, దేవుని మాటకు మనం ధిక్కరించకుండా, యేసు వలె, మోసే వలె, షేపేను వలె కొనసాగినట్టయితే నిజంగా మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారం అవుతాం, దేవుని దీవెనలు పొందువారం అవుతాం, దేవుని ఆశీర్వాదములు కూడా మనం పొందిన వారం అవుతాం, దేవుని రాజ్యానికి మనం వారసులం కూడా అవుతామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మరొక వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 23వ వచనం. నీ తలపైని ఆకాశము విత్తడి వలె ఉండును, నీ కింద ఉన్న నేల ఇనుము వలె ఉండును. చూసావా, నీ తలపైన ఏము చెప్పండి? మీరు అనుకుంటున్నారు నా తలపైన రేకులు ఉన్నాయి కదయ్యా, నా తలపైన స్లాబ్ ఉంది కదయ్యా అనుకోవచ్చేమో. నీ తలపైన ఏముంది చెప్పండి? ఆకాశం. ఆకాశం ఉంది. నీ ఆకాశము నీకేమిస్తుంది తెలుసా? వర్షం ఇస్తుంది. ఆకాశం నీకు చల్లటి గాలిని ఇస్తుంది. సూర్యక్రియలు, చంద్రక్రియలు, తర్వాత వచ్చేసి చల్లటి గాలి, ఆకాశంలో నుండి నీకు దీవెనలు వస్తున్నాయి. అలాంటి ఆకాశము నువ్వు దేవుని మాట వినకపోతే ఆకాశం నీకేం మారిపోతుంది చెప్పండి? విత్తడిగా మారిపోతుంది. విత్తడి. ఆకాశము నీకు ఇత్తడిగా ఉన్నట్టయితే అక్కడి నుంచి నీకు ఏమీ రావు. ఇంకా వేడే ఉంటుంది, నీకు అంతా వేడే ఉంటుంది. అమ్మ ఏముంటుంది చెప్పండి? ఆకాశంలో వచ్చి ఇప్పుడు ఏమొస్తుంది చెప్పండి? వర్షం వస్తుంది. నిన్న వరకు వర్షం పడింది, తర్వాత చల్లటి గాలి కూడా వస్తుంది, తర్వాత ఇప్పుడు సూర్యుడు వెలుతురు ఇచ్చాడు. అలాగే ఆకాశములకు ఉండకోకుండా ఆకాశం ఇత్తడి వలె మారితే అవన్నీ ఏమి నీకు రావు. చల్లటి గాలి రాదు. నువ్వేం పెట్టుకోవాలి చెప్పండి? ఆశీస్సుని పెట్టుకోవాలా. మూతికి ఆశీస్సుని పెట్టుకోవాలా. తర్వాత ముక్కులో నుంచి గాలి పోదు, ముక్కులో నుండి పోయిపోయాల. ఐసీసీలో పెట్టాలా. చల్లగా గాలి రాదు నీకు, ఐసీసీలో పెట్టాలా. కొద్దిగా పీక్తే చాలు అంటావు. చూసావా, గంటకి ఎంతో రూమ్ బాడిగానే 5,000 ఉంది. ఐసీసీ రూమ్లో ఏమి పెద్ద హాస్పిటల్లో గంటకి ఒక రోజుకి 5,000 ఉంది. ఇంకా సిలిండర్లు ఎన్ని అయిపోతావో ఆక్సిజన్. దేవుడు చల్లటి గాలి మనకు ఇస్తున్నాడు, వర్షం ఇస్తున్నాడు, అన్నీ ఇస్తున్నాడు. దేవుని మాట వినకపోతే ఆకాశము విత్తడిగా మారిపోతుంది. విత్తడి. సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు, వర్షం ఉండదు, చల్లటి గాలి ఉండదు, ఎలితిరి ఉండదు. దేవుని మాట ధిక్కరించకపోతే అలాగ ఉంటుంది.
అది ఇత్తడిగా మారదు, కానీ ఇత్తడి వలె ఉంటుంది, నీ మీదనే ఉంటుంది. ఇత్తడి వలె నీ మీద ఉంటుంది. తలకాయ బర్రు ఉంది అంటాం, ఏమి ఏదేదో చెబుతాముగా. అది యెహోవా శాపం, యెహోవా శాపం అండి. అక్కడ కింద చూసినట్టయితే మరేమో చెప్పండి, నేల అంట. నేల ఎలా ఉంటుంది చెప్పండి, ఏమి ఇనుము వలె ఉండును, ఇనుము వలె ఉండును. ఇంకా ఇప్పుడు ఈ నేల నుంచి ఏమొస్తుంది చెప్పండి, నేల నుంచి ఏమొస్తుంది చెప్పండి. ఒకటి నీళ్ళు వస్తాయి, రెండోది మేత. మేత కూడా భూమిలో నుంచి వచ్చేది. ఈ బట్టలు ఎక్కడి నుంచి వచ్చినాయి చెప్పండి, భూమిలో నుంచి వచ్చింది. ఈ శరీరం ఎక్కడి నుంచి పెరుగుతుంది చెప్పండి, నువ్వు మట్టి కాబట్టి ఆ మట్టిలో ఉండే నీ శరీరం పెరుగుతుంది. తర్వాత బంగారు, అక్కడి నుంచే వజ్రాలు, దాంట్లో నుంచే ఇల్లు కట్టుకోవడానికి అన్నీ భూమిలో దాచిపెట్టినాడు దేవుడు. అలాంటి భూమి ఏమైపోతుంది చెప్పండి, ఇనుము వలె మారిపోతుంది, ఇనుము వలె. ఎండాకాలం బండ మీద నిలబడాలంటే కూడా కాళ్ళు కాలుతాయి. అలాగ ఇనుము మీద నిలబడు, కాలే 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 పెన్న మీద నిలబడు చూద్దాం. కాలే కాలే బండల మీద నిలబడు, రేకు మీద నిలబడు, అలాగ ఇనుము మీద నిలబడు. పైన చూస్తే ఇత్తడి, కింద చూస్తే ఇనుము. అల్లాడిపోతావు, అల్లాడిపోతావు. నీ ఊపిరి నువ్వే పీల్చుకోవడానికి కష్టమవుతుంది నీకు. నీ అడుగు బయట పెట్టడానికి కష్టమవుతుంది, నువ్వు నడచడానికి కష్టమవుతుంది, నువ్వు జీవించడానికి కష్టమవుతుంది. ప్రేమినులరా, దేవుడు ఆకాశానికి ఆజ్ఞయిస్తాడు, ఈ భూమికి ఆజ్ఞయిస్తాడు. ప్రకృతే నీకు సహకరించదు, ప్రకృతే నీకు సహకరిస్తుంది. నీళ్ళు తాగమంటే నీళ్ళు చేదుగా అంటాడు. అప్పుడు ఆ నీళ్ళు తాగుతావు, నీళ్ళు చేదు ఉన్నాయి, వద్దు అని కట్టుకుంటావు. అన్నం నోట పెట్టుకుంటావు, అన్నం చేదు వద్దు బా. ఇడ్లీ తింటావా, ఇడ్లీ కలుపుకొని బాగా చట్నీ కలుపుకొని పెట్టుకుంటా, చేదు ఇడ్లీ కూడా చీ అంటావు. పూరి తింటావా, పూరి కూడా అంతే. పండ్లు తింటావా, పండ్లు కూడా అంతే. అన్నం తినబుద్ధి కాదు, లాస్ట్కి పెట్టండి, ముక్కులో పై పెట్టి ముక్కులో నుంచి పోయండి పండ్ల రసం. లేకపోతే ఈ మంచి ఏమన్నం తింటాడు, గ్లూకోజ్ బాటిల్ పెట్టండి. ఎన్ని పెట్టిన లాభము లేదు. మరణము పొందేంత వరకు, నిన్ను నాశనం చేసేంత వరకు యెహోవా శాపము నిన్ను వెంటాడి 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 పట్టుకుంటుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, చాలా జాగ్రత్తగా మనము జీవిద్దాం. దేవుని మాట మనము విందాం, దేవునికి లోబడదాం, దేవుని దగ్గర మన తప్పులు ఒప్పుకుందాం. మరొక వచ్చిన మనం చదువుకుందాము, త్వరగా ముగించుకునే మనం ప్రయత్నం చేద్దాము. అక్కడ కాదు, సామెతలు 4:4 ఎవరు చదవండి త్వరగా. సామెతలు 4:4 త్వరగా. పోటీ పడాల చదువునిక. ఆయన నాకు బోధించుతూ నాతో ఇట్లనెను, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకునుము. చాలు, ఇక్కడ ఈ మాటను మీరు జ్ఞాపకం చేసుకోండి. సామెతలు 4:4. ఆయన నాకు బోధించుతూ నాతో ఇట్లనెను, నీ హృదయము ఏం చేయాలి చెప్పండి, పట్టుదలతో నా మాటలు పట్టుకునుము. నేను చెప్పే దేవుని ఒక వాక్యం ఏం చేయాలని చెప్పండి, మీ హృదయముతో పట్టుదలతో పట్టుకునుము. నేను చెప్పే వాక్యాన్ని ఏం చేయాలని చెప్పండి. చాలామంది వింటారు, మస్తు చెప్తాడు పో, ఆయనకేమి మస్తు చెప్తాడు అని ధిక్కరిస్తారు. ధిక్కరించద్దండి అమ్మా. అయ్యా, దేవుని ఒక వాక్యాన్ని ఎప్పుడు ధిక్కరించద్దండి. బలం ఉందని, ధనం ఉందని, ఆరోగ్యం ఉందని, బలగం ఉందని ధిక్కరించద్దండి. దేవుని మాట మాత్రము ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇది అందరి పట్ల అలాంటి శాపం రావు, అందరి పట్ల రావు. కొందరు దేవునికి అలాగ ఉన్నప్పుడు వస్తాయి. చదవండి మరొకసారి అన్నమాట.
ఆయన నాకు బోధించుతూ నాతో ఇట్లా నేను నీ హృదయము పట్టుదలతో నా మాటలు పట్టుకునుము. దేవుని మాటలు ఏం చేయాలంటే చెప్పండి, పట్టుదలతో పట్టుకోవాలంట. నేను అప్పుడప్పుడు కొంతమంది అడుగుతుంటాను, ఈరోజు ఏ వాక్యం అర్థమైందంటే, భలే చెప్తూలే వాక్యం, బాగా చెప్తూ ఏం చెప్తి, ఏమేమో చెప్తివి ఆ అంశమా తలకాయకి ఎక్కుంటారు. అంశమా నాకు చదువు రాదు, చదువు వస్తే రాసుకుంటూ ఉంటే అంటారు. అయిపోయా. అలాగ ఉండకుండా ఏం చేయాలంటే కొన్ని మాటలను మన హృదయంలో ఉంచుకోవాలి. అమ్మా ఎలా ఉంచుకోవాలి చెప్పండి, కొన్ని మాటలు, మెయిన్ మాటలను మన హృదయంలో ఉంచుకోవాలి. యెహోవా మాట వినని వెడల ఈ శాపములను నీ మీదకి వచ్చును. ఎమ్మడే హుషారు కావాలి మనిషి. అయ్యా హుషారు కావాలి ఈ మాట. అమ్మా ఈ మాట ఇంటే చాలు హుషారు కావాలి అంతేగా. కాబట్టి ఇక్కడేమని చెప్పండి, చక్కటి మాట అండి. ఈ మాటను మీరు బాగా మరొకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆయన నాకు బోధించుతూ నాతో ఇట్లా నేను నీ హృదయము పట్టుదలతో నా మాటలు పట్టుకునము. దేవుని మాటలు హృదయములో ఉంచుకోవాలి. దేవుని ఒక వాక్యానుసారంగా మీరు జీవించాలి. అలాంటి వాడు బతుకుతాడని రాయబడి ఉంది. చదవండి అక్కడ కింద, నా ఆజ్ఞలను గైకొనిన వెడల నీవు బతుకుదువు. గట్టి చప్పట్లు కొట్టండి, గట్టి కొట్టండి, ఇంకా గట్టి కొట్టండి. నేను బోధించిన వాక్యమును మీరు పట్టుదలతో పట్టుకుదురుగాక. దేవుని ఆజ్ఞలను గైకుని మీరందరూ బతుకుదురుగాక. ఇది ముఖ్యమైనదండి. నా బోధను గట్టిగా పట్టుకొని ఆ ప్రకారంగా మీరు జీవించినట్టయితే మీరు బతుకుదురు. ఇక్కడ బతుకుతారు. ఒకవేళ మీరు చనిపోయినను దేవుని రాజ్యంలో మీరు బతుకుతారు. మరణం గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. దేవుని మాట వినకపోతే ఇక్కడ మీరు చచ్చుతూ బతుకుతారు. ఒకవేళ చచ్చినా మళ్ళా అక్కడ చేస్తారు. అక్కడ ఇంకా భయంకరమైన మరణం. ఆ మరణం తట్టుకోలేము మనం. ఇక్కడ నా భూమి ఇనుముగా మారుతుంది, ఆకాశం ఇత్తడిగా మారుతుంది. ఏమి అన్నిట్లలో మనకి శాపములు వస్తాయి. అక్కడ ఇంకా భయంకరం. కిందికి రా, మన కిందికి పండం ఎవరన్నా. అక్కడ ఇంకా భయంకరమైన శాపములు. కాబట్టి అవన్నీ మనం తప్పించుకోవాలంటే ఇది మనము పాటించినట్టయితే మనము బతుకుతామని దేవుని యొక్క వాక్యము రాయబడినది. అక్కడ 5వ వచనం చదువుకుందాం. జ్ఞానము సంపాదించుకునుము, బుద్ధి సంపాదించుకునుము, నా నోటి మాటలు మరవకుము. ఏ మాటలండి ఈ మాటలు. నిజంగా ఈ మాట చదువుతుంటేనే నా హృదయం ఉప్పొంగుతుంది. నిజమండి. మళ్ళీ మీరు వింటున్నారు, మీరు ఎట్టున్నారో నాకు తెలియదు. ఏం సంపాదించుకోవాలంట, చాలామంది డబ్బు సంపాదించుకుని ఉరకలాడతారు. వాళ్ళకి బుద్ధి ఉండదు, జ్ఞానం ఉండదు. అందుకే ఇక్కడ ఉంది, జ్ఞానము సంపాదించుకునము, బుద్ధి సంపాదించుకునము. జ్ఞానము సంపాదించుకునము, బుద్ధి సంపాదించుకునము. ఇప్పుడు ఒక ప్లాన్ చేద్దాం మనం అందరం. నేను ఆ అబ్బాయితో ఏమంటా అంటే జ్ఞానము సంపాదించుకోమంటా. ఆ అబ్బాయి తిరిగి నన్ను ఏమంటా అంటే బుద్ధి సంపాదించుకోమంటాడు. అలాగే మీరు కూడా ఒకరికొకరు చేతులు పట్టుకోండి. శివైకరా ఆ బైబిల్ దూరం పెట్టు. అర్థమైందా? నేను జ్ఞానం సంపాదించుకును అంట. ఆ పిల్లోడు కూడా తిరిగి నన్ను ఏమంటాడు చెప్పండి, బుద్ధి సంపాదించుకోమంటాడు. చేయగలుపు. జ్ఞానం సంపాదించుకును, బుద్ధి సంపాదించుకుని గట్టిగాను జ్ఞానం సంపాదించుకును. అలాగే మీరు అనండి, అందరూ ఒకరికొరనండి. అమ్మ మీరు అనుకున్నారండి అనండి. ఇప్పుడు టీచర్ చెప్పినట్టు పిల్లలు వింటారా లేదా చెప్పండి, వింటారా వినరా? చెవులు పట్టుకొని ఇలాగా వంగురా అంటే వంగుతారు. మళ్ళీ నేను ఒకవేళ చెప్తే మీరు వింటారా లేరా? మింగు తీయమంటే తీస్తారా? కానీ చెప్పను అంటుండా. ఇది మంచి మాటే. నేను ఆ అబ్బాయిని అన్నాను జ్ఞానం సంపాదించుకోమని అన్నాడు. ఆ పిల్లోడు తిరిగి నన్ను ఏమన్నాడు, బుద్ధి సంపాదించుకో అన్నాడు.
జ్ఞానము బుద్ధి సంపాదించుకునము. జ్ఞానము బుద్ధి లేక చాలామంది వాళ్ళ జీవితాలు నాశనము చేసుకుంటారండి. వాళ్ళ సంసారాలు నాశనం లేపుకుంటారండి. ఎప్పుడు చూసినా గొడవలు, ఎప్పుడు చూసినా కొట్లాట్లు, ఎప్పుడు చూసినా స్టేషన్లు, ఎప్పుడు చూసినా పంచాయతీలు, ఎప్పుడు చూసినా పారిపోవట, ఎప్పుడు చూసినా కొట్టుకోవట, ఎప్పుడు చూసినా పొడుచుకోవట. బుద్ధి లేకపోవటం వలన, జ్ఞానము లేకపోవటం వలన చాలామంది చెడిపోతున్నారు. జ్ఞానము లేక చెడిపోతున్నారు, బుద్ధి లేక చెడిపోతున్నారు. దేవుని నమ్ముకున్న వాళ్ళు కూడా చెడిపోతూ ఉన్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరందరూ దేవుని బిడ్డలు. జ్ఞానము కొదవగా ఉంటే దేవుని అడగండి, దేవుడు జ్ఞానం ఇస్తాడు. బుద్ధి కొదవగా ఉంటే దేవుని అడగండి, దేవుడు నీకు సంపూర్తిగా ఇస్తాడు. అక్కడ కింద మరొక మాట ఏమో చెప్పండి, నా నోటి మాటలను మర్వకుము. అమ్మా, ఈ మాట జ్ఞాపకం చేసుకోండి, నా నోటి మాటలు మర్వకుము. ఈ మాట ఎవరు అంటున్నారు చెప్పండి? దేవుడే అంటున్నాడమ్మా. దేవుడు అన్న మాటే నేను అంటున్నాను, నా మాట కాదు. నా మాట అయితే వ్యర్థమవునుగాక, దేవుని మాట అయితే మీ హృదయంలో స్థిరపడునుగాక. అందరూ ఆమేనండి. దేవుని మాట అయితే మీ హృదయంలో స్థిరపడునుగాక. కాబట్టి నా నోటి మాటలు మర్వకుము. ఆమేనండి. నా నోటి మాటలు మీరు మర్వకుము. దేవుని మాటలు ఇప్పుడు ఏమైతే మీరు విన్నారో వాటిని మీరు మరవకూడదండి. మరవకుండా బుద్ధి జ్ఞానము సంపాదించుకొని దేవుని మాటలు హృదయంలో రాసుకొని వాటి ప్రకారంగా మీరు జీవించినట్టయితే మీరు గొప్పగా వర్ధిల్లుతారు. ఇంకొక మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం లాస్ట్లో ఉంటుంది, చదవండి ఎవరన్నా. మన పాపములు మనము ఒప్పుకునిన వెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రులుగా మార్చును. చూసావా, నిజంగా మనము దేవుని యొక్క ఉగ్రత కింద ఉన్నామేమో అమ్మా, అయ్యా, దేవుని ఉగ్రత కింద మనం ఉన్నామేమో. అయితే మనం ఏం చేద్దాం చెప్పండి? దేవుని ఒక బోధను మనము జాగ్రత్తగా ఉంచుకుందాం, మరవకుండా ఉంచుకుందాం. అప్పుడు మనం బతుకుతాం. అంతేకాకుండా నా మాటలు ఎన్నడూ మరవద్దు అంటున్నాడు. బుద్ధి జ్ఞానము సంపాదించుకోమంటున్నాడు. ఇక్కడేమంటున్నాడు చెప్పండి? మన పాపములను మనము ఒప్పుకున్న వెడలా ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ఆయన ఎలాంటి వాడు చెప్పండి? నమ్మదగినవాడు, తర్వాత నీతిమంతుడు. నమ్మదగినవాడు, నీతిమంతుడు. ఆయన దగ్గర మీ పాపములు ఒప్పుకోండి. ప్రభా, నేను నీ మాట వినక జీవిస్తున్నాను. ప్రభా, నేను నీకు విరోధముగా జీవిస్తున్నాను. అందుకే నా కుటుంబం ఎక్కుతలేదు, అందుకే నేను ఇబ్బందిలో ఉన్నాను, అందుకే నేను దేవుని యొక్క ఆశీర్వాదం పొందలేకపోతున్నాను. ప్రభా, ఇక నుంచి నీ మాటలు నా హృదయంలో ఉంచుకుంటాను, వాక్యానుసారంగా నేను జీవిస్తాను. ఇక నుంచి చేసిన నా తప్పులను క్షమించండి, ఇక నుంచి నేను తప్పులు చెయ్యను అని నీవు ఒప్పుకున్నట్టయితే ఆయన నీ పాపములన్నీ కూడా యేసు రక్తముతో కడిగేస్తాడు. యేసు రక్తముతో మీ పాపములను కడిగింపబడునుగాక, మిమ్మల్ని దుర్నీతులను క్షమించునుగాక, మిమ్మల్ని పవిత్రులుగా చేయునుగాక, మిమ్మల్ని నీతిమంతులుగా చేయునుగాక. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. అందరూ మోకరించండి, తల వంచండి, ప్రార్థన చేసుకుందాం.